ఆర్ఫీ టీవీ న్యూస్ కుటుంబం తరపున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్. ఒంటిమిట్ట గ్రామ సచివాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఒంటిమిట్ట పంచాయతీ సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ భారతీయులు జెండా ఎగరవేసి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఒంటిమిట్ట పంచాయతీ సెక్రటరీ సుధాకర్ ముందంజలో ఉన్నారు అని ఎంపీడీఓ సుజాత తెలిపారు. ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ద్వారా పంచాయతీలో పరిశుభ్రత యొక్క ఆవశ్యకత గురించి వివరించుటకు విద్యుత్ దీపాల స్క్రోలింగ్ బోర్డులను ప్రధాన కూడలిలో ప్రారంభించబోతున్నామని సెక్రటరీ తెలియజేశారు. బీజేపీ మండల అధ్యక్షులు భానుప్రకాష్ రాజ్ ఒంటిమిట్ట పంచాయతీ సెక్రటరీ సుధాకర్ను ప్రతి పంచాయతీ సెక్రటరీలు ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట గ్రామ పంచాయతీ నందు స్వర్ణాంగ స్వచ్ఛాంధ్ర IVRS కార్యక్రమం భాగంగా డిజిటల్ స్క్రీన్ లైట్ల ద్వారా గ్రామము నడి సెంటర్ ఎందు లైట్లు బిగించుతున్నారు. కాబట్టి ఈ ఒంటిమిట్ట గ్రామ పంచాయతీ సెక్రటరీ సుధాకర్ గారికి ఇట్లా మంచి ఆలోచనలతో మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. కాబట్టి అందరం కూడా ఇట్లాంటి మరలా ఎన్నో అతను చేయాలని మనం కోరుకుంటున్నాం. వారి ద్వారా ప్రజల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కావున ఇదే విధంగా నేను జాయిన్ అయిన ఒక నెల లోపలనే దేశ అధినేతలు ఈ భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చిన సమరయోధులు, అదేవిధంగా మన ప్రసిద్ధి చెందిన గండికోట అయితేమి, ఈ గండి ఆంజనేయ స్వామి గుడి అయితేమి, స్వర్గనాథ స్వామి గుడి అయితేమి, ఒంటిమిట్ట దేవాలయంలో గోడలు కూడా వారి యొక్క ఫోటోలను వేసి ఈ గ్రామాన్ని ఆదర్శంగా కూడా చేయడంగా ముందుగా ప్రజలు, పత్రికా విలేకరులు, నాయకులు అందరితో వెనక ఉండి వెన్నట్టు ఉంటే అందరికి కూడా ఈ అభివృద్ధి పథకంలో పాల్గొంచుకుంటే ఆ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశమంతా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రజలందరికీ ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన MDO మేడం గారు, మన పంచాయతీ సెక్రటరీ సార్ గారికి, అందరికీ ప్రజలకు కలిపి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకు జరుపుకుంటున్నామో దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. స్వాతంత్రం మనకు ఎన్నో వేల లక్షల మంది స్వాతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వారితో అయితేనేమి, మొఘలులతో అయితేనేమి అందరితో పోరాడి సంపాదించబెట్టిన ఒక స్వేచ్ఛ వాయువులను మనం ఈరోజు తీసుకుంటున్నాం. అటువంటి వారికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే మన పంచాయతీ సెక్రటరీ సుధాకర్ గారు ఇక్కడ ఒంటిమిట్టను సెక్రటరీగా ఆయన వచ్చినప్పటి నుంచి ఎన్నో సంస్కరణలు చేశారు. ఇక్కడ డ్రిప్ సిస్టంతో కొన్ని చెట్లకు నీళ్లు పెట్టడం అయితేనేమి, మరియు మన యొక్క పంచాయతీ ఫండ్తో అయినా సరే చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. కానీ ఈయన వచ్చిన సాంస్కృతిక పనులు చాలా చాలా వరకు ఈ ఒంటిమిట్ట మండలంలో చేయడం జరిగింది. ఇటువంటి పనులు చేసే ప్రతి ఒక్కరిని మనం అప్రిషియేట్ చేయాలని, ఇటువంటి పనులు చేసే వాళ్ళు ఇప్పుడు ఇటీవల ఆయన వినూత్న ఆలోచనతో
మనకు స్క్రోల్ అయ్యే స్క్రీన్ అన్నమాట. స్క్రీన్ డిజిటల్ మీడియాకి సంబంధించి స్క్రోల్ అయ్యేవి తీసుకుని వచ్చారు. ఇలాంటి దేశభక్తి ఉండే వ్యక్తి ప్రతి ఒక్క సెక్రటరీ, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో సెక్రటరీలు అయితేనేమి ఈయనను ఆదర్శంగా తీసుకొని ఇదే మాదిరిగా గ్రామాలను తీర్చిదిద్దవలసిందిగా మేము ఆశిస్తున్నాము. ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ మండలంలో ఉండే వారందరికీ ఇదే సుధాకర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఇలా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దీనికి ఈయనను చాలా వరకు మేము గౌరవపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.